ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. మీరు చూస్తున్నది లఘు సంకల్పం. ఇది నన్ను మా ఫ్రెండ్ ఒకరు తను పూజ చేసుకోవడానికి లఘు సంకల్పం చెప్పుకోవాలని నన్నైతే అడిగారండి. తన కోసమే ఇలా ఒక పేపర్లో రాసి తనకు షేర్ చేశాను. సో నేను ఇది మన వ్యూయర్స్కి కూడా ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. ఇవన్నీ మనకి తెలిసినాటివి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ. మనము విష్ణువుని పూజించేటప్పుడు లేదా శ్రీ శివశంభోరాజ్ఞాయ మనము శివ పూజ చేసుకునేటప్పుడు ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మాత్రము మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశం పేరైతే తప్పకుండా చెప్పుకోవాలండి. అది శ్రీశైలానికి ఒకవేళ మనం హైదరాబాద్లో ఉన్నట్లయితే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే అని, లేదా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అయితే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని అలా చెప్పుకోవాలండి. అలాగే మనము ఏ నదీ తీరాన ఉన్నామో ఆ నదుల గురించి కూడా చెప్పుకోవాలండి. కృష్ణా కావేరి మధ్యప్రదేశే. అలాగే మనము ఖచ్చితంగా మన సంకల్పంలో మనము ఎప్పుడూ లక్ష్మీ నివాసిత గృహే అని చెప్పుకోవాలండి. తరువాత సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి స్త్రీ. ఇక్కడ నేను అన్ని బ్లాంక్ ఇచ్చానండి. నామ సంవత్సరే ఆయనే ఉత్తరాయణమ దక్షిణాయనమ ఋతౌ మాస పక్షౌ తిథే వాసరే నక్షత్రే యోగే కరణే. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ఒక యాప్ షేర్ చేశాను కదండి, తెలుగు క్యాలెండర్ 2025 అని. అది ప్రతి సంవత్సరము మనకి ఆటోమేటిక్గా సంవత్సరం మారగానే మారుతుంది అని చెప్పాను కదండి. అక్కడ మీరు డేట్ మీద క్లిక్ చేయగానే ఈరోజు డేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ ఆర్డర్లో వచ్చేసి ఉంటాయండి. అవి చూసుకొని మీరు చెప్పేసుకోవచ్చు. తరువాత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. పురుషులైతే శ్రీమాన్ అని చెప్పుకోవాలండి, స్త్రీలైతే శ్రీ. శ్రీమాన్ పురుషులైతే గోత్రోద్భవస్య, స్త్రీలైతే గోత్రోద్భవాయ. ఉదాహరణకు ఇప్పుడు నేనైతే పూజ చేస్తుంటే శ్రీ స్వాతి శ్రీ భారద్వాజ గోత్రోద్భవాయ స్వాతి నామధేయాయ. ఇక్కడ కూడా స్త్రీలైతే నామధేయ, పురుషులైతే నామధేయస్య అని చెప్పుకోవాలండి. అస్మాకం సహకుటుంబానాం. ఇక్కడ మనం అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదండి, మనం సహకుటుంబానాం అనుకుంటే సరిపోతుంది. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వరముద్దిశ్య శ్రీ ఉమామహేశ్వర ప్రీత్యర్థం. ఇక్కడ ఒకవేళ మనం శివునికి పూజ చేస్తుంటే మనం ఉమామహేశ్వర ఉద్దిశ్య ఉమామహేశ్వర ప్రీత్యర్థం అనుకున్నాము. అలాగే మనమైతే ఏ దేవుడు లేదా ఏ దేవత యొక్క పూజ చేస్తుంటే వాళ్ళ పేర్లు చెప్పుకోవాలండి. యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది అభిషేక సహిత. మనం ఒకవేళ పంచోపచార పూజ చేస్తుంటే పంచోపచారం, లేదా షోడశోపచార పూజ చేస్తుంటే షోడశోపచార పూజాంశ కరిష్యే. ఇదైతే లఘు సంకల్పం అండి. సంకల్పం అనగా మనము మన గురించి, అలాగే మనం ఎవరికి పూజ చేస్తున్నామో వాళ్ళని, మనము దేని గురించి అయితే పూజ చేస్తున్నామో అది చెప్పుకోవడం అనండి. ఇది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న లఘు సంకల్పం. ఇందులో మీరు మీ ఇంటి పద్ధతి ప్రకారం ఇంకా ఏమన్నా యాడ్ చేస్తున్నారేమో చూసుకోండి, మీ పెద్దల్ని కనుక్కోండి. అలాగే నా లఘు సంకల్పం మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి. అలాగే ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నానండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.